ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది. మరొక 48 గంటల్లో కుంభరాశి వారు 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే మరో 48 గంటల్లో వారు వినబోయేటువంటి 5 శుభవార్తలు ఏమిటి, అలాగే కుంభరాశి వారు ఏ దేవతారాధన చేయటం వలన వారికి ఇంకా మరిన్ని శుభవార్తలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా వీరు ఏది సాధించాలనుకుంటారో దాన్ని ఒంటరిగా సాధించడానికి ఇష్టతను కనబడుతూ ఉంటారు. ఒకరికి లోబడి ఉండడం అంటే వీరికి నచ్చదు. ఏ రంగంలోనైనా సరే నాయకుడిగా ఉండాలని కోరుకుంటారు. అయితే కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు, గౌరవించే వాళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కనబరుస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా రాజకీయ అధికారం చేకూరి అవకాశాలు ఉంటాయి. కాస్త ఆలస్యంగా అయినా సరే వారి యొక్క జీవితంలో వారు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే ఒడిదొడుకులు సమస్యలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే లోపే మరొక సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. దీనికి కారణం నెగటివ్ ఎనర్జీ. అంటే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాగే మీ పైన కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ జీవితంలో నరదిష్టి మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మీకు సృష్టిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతిరోజు సూర్య భగవానుని ఆరాధించండి. వీరు ఆరాధించాల్సిన అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి కనుక మీ జీవితంలో మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించటం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి కాబట్టి. అయితే ముఖ్యంగా ఈ అంశంలోకి వస్తే కనుక మరొక 48 గంటల్లో కుంభరాశి వారు వారి యొక్క జీవితంలో 5 అతిపెద్ద శుభవార్తలు అయితే విని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే 5 అతిపెద్ద శుభవార్తలు వివరాల్లో చూసుకున్నట్లయితే చాలా కాలంగా ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశం రావాల్సినవి కావచ్చు. అంటే సకల సాహిత్యం ఇలా కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు దొరకక మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీకు ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నానికి ఫలితం దొరకక నిరాశగా ఉన్నట్లయితే మరొక 48 గంటల్లో మీకు దానికి సంబంధించినట్టు గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఖచ్చితంగా మీ ముందుకు ఒక అవకాశం రాబోతుంది అని. ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన రంగాలలో మీకు అవకాశాలు రావడం కావచ్చు. ఈ విధంగా ఒక అవకాశం ముందుకు వస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. దీనికి సంబంధించిన శుభవార్త అయితే మన 48 గంటల్లో కుంభరాశి వాళ్ళు వినే సూచన కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు వినేటువంటి రెండవ శుభవార్త ఏమిటంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నారో వాళ్ళు చాలా కాలం పనిచేస్తున్నారో మీరు అధిక శ్రమను కూడా చూపించినప్పటికీ కూడా అంటే పని విషయంలో చాలా శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు, ముందుకు సాగుతూ ఉంటారు. ఏ పని కూడా పెండింగ్లో పెట్టడం మీకు అలవాటుగా లేదు. అయినప్పటికీ కూడా మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ దొరకడం లేదని, మీకంటే తక్కువ స్థానంలో ఉన్నవారు అంటే మీకంటే తర్వాత వచ్చేవారు కూడా మీకంటే పై స్థానంలోకి వెళ్తున్నారని, మీరు నిరాశలో ఉన్నారని, అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఈ సమయంలో మీకు ప్రమోషన్స్కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీ పైన అధికారుల నుంచి వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో
అద్భుతమైన శుభవార్త అయితే ఉద్యోగస్తులకు పొందుకునే అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు వినబోయేటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎవరైతే వ్యాపారంలో ఎదుగుదల చూడాలని, అభివృద్ధి చూడాలని ఆరాటపడుతున్నారో, అలాగే వినియోగదారులలో ఆకట్టుకునే మార్పులు చేసి ఫలితం ఏ విధంగా ఉంటుందని నిరీక్షిస్తున్నారో, మీకు ఈ విషయంలో అద్భుతం అయితే జరగబోతుంది. ఈ సమయంలో మీకు వ్యాపారంలో ఏ విధంగా సాగిపోతుంది అంటే, మీరు ఇదివరకు ఎప్పుడు కూడా చూడలేనంతగా వ్యాపార అభివృద్ధిని మీరు చూస్తారు. వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం గురించి గొప్పగా చెప్తారు. అటువంటి గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అంటే మరొక 48 గంటల్లో మీకు వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ వినియోగదారుల నుండి ఒక వ్యాపారం గురించి మీరు విన్న ఈ మాట ఏదైతే ఉందో అది మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. మీరు చాలా సంతోషపడే అవకాశం మీద కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపారస్తులకు గుడ్ న్యూస్ అనేది దొరకబోతుంది. ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో, దానికి పరిష్కారం అయితే దొరకట్లేదు, ఎన్నిసార్లు వైద్యులను సంప్రదించినా కానీ మీకు ఫలితం మాత్రం దక్కటం లేదు అంటే, మీరు మందులు వాడిన కొన్ని రోజులు మాత్రమే రిలీఫ్ అనేది ఉంటుంది, కానీ ఆ తర్వాత అయితే ఎటువంటి పరిస్థితి అనేది కనిపించదు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మీకు ఒక మంచి సలహా అనేది దొరకబోతుంది. ఒక మంచి వైద్యుడికి సంబంధించిన కావచ్చు, ఒక మంచి రెమెడీ గురించి కావచ్చు, ఎవరైనా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అయితే వైద్యుడి దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే మీరు రెమెడీ పాటించినా కానీ మీకు ఎటువంటి అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మరొక 48 గంటల్లో కుంభరాశి వారికి కనిపించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో వారి వెలువైనటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, వివాహం. అంటే చాలా కాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి ప్రేమ గురించి పెద్దలకు చెప్పి వారి యొక్క యాక్సెస్ కోసం, అంటే వారు ఆమోదం తెలపాలని, గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నవారు, కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ దొరకట్లేదు. ఇది మీకు ప్రేమ భాగస్వామికి చాలా నిరాశ కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీ నుండి ఆమోదం లభించబోతుంది. మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమని అంగీకరించి దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇక ఆ గుడ్ న్యూస్ అనేది మీకు మీ ప్రేమ భాగస్వామికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే బంధాలు చూసేవారికి కూడా ఒక చక్కటి బంధమే ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ విధంగా వివాహానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వారి జీవితంలోనూ చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఈరోజు చూస్తారు. మీ జీవితంలో ముందెన్నడూ చూడనటువంటి ఆర్థిక పురోగతిని కూడా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో 5 అతిపెద్ద శుభవార్తలైతే వారు వినబోతున్నారు. అలాగే కుంభరాశి వారు మరిన్ని శుభవార్తలు పొందడానికి ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైన మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి. ప్రతిరోజు సూర్య భగవానుడిని ఆరాధించండి. అలాగే ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి పేదలకి ఖచ్చితంగా ఒక పూట భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. అలాగే శివారాధన ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీకు కలగజేస్తుంది. అలాగే కుంభరాశి వారు జనవరి 24వ తేదీలలో పితృదేవతలు ఉండబోతున్నారు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు చూడడానికి చాలా అంటే చాలా గంభీరంగా కనిపిస్తారు. నిజంగానే వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు వెనక ఎప్పుడైనా సరే మనిషి నమ్మరు అంటే వెనక ఆ మనిషి కోసం ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళిపోతారు. ఆ మనిషికి సహాయం కావాల్సి వస్తే ముందుగా ఈ కుంభరాశి వారే ఉంటారు. వారికి కావలసిన సహాయం చేస్తూ ఉంటారు. ఇక అంతేకాకుండా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి తెలివితేటలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే మెమరీ పవర్ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే చాలా ఎక్కువగా గుర్తించుకునే శక్తి, చిన్నప్పటి విషయాలు కూడా ఇప్పటి వరకు కూడా ముందుకి ఇంకా గుర్తు పెట్టుకుంటూ ఉంటారనమాట. అంతేకాకుండా వీరిలో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ ధనం ఇంకోటి ఉంది అంటే అతి మంచితనం అని చెప్పుకోవచ్చు.
అలాగే వీరు చూడడానికి ఎంతో గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు చాలా సున్నితంగా ఉంటూ ఉంటుంది. మరి వీరు ఎప్పుడు కూడా ఎదుటివారికి హాని చేయాలని అస్సలు అనుకోరు, కానీ అందులో కూడా వారు వాళ్ళకు సహాయం చేయాలని విధానంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరి అటెన్షన్ కూడా వీరు పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వీరిని పట్టించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా వీరి పట్ల ఆసక్తి చూపించాలి, ప్రతి ఒక్కరు కూడా వీరి గురించి గొప్పగా చెప్పుకోవాలనే విధానంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఈ కుంభరాశి అయితే ఏదైతే ఒకరోజు మీరు సాధించినవి మీ తల్లిదండ్రులు కానీ, మీ భాగస్వామి కానీ, తోబుట్టువులు అన్ని వారు, మీ స్నేహితులు, సన్నిహితులు ఎవరైతే వీరిని బాగా నమ్ముతారో అటువంటి వారే అందరినీ కూడా చాలా అంటే చాలా ఎత్తైన శిఖరానికి తీసుకెళ్ళి అందరూ తన ఎత్తుకొని నిలబడి వీరి గురించి చాలా గర్వంగా చెప్పుకునే రోజైతే ఖచ్చితంగా దగ్గరలోనే ఉన్నాయి. మరి అటువంటి విధానంగా అయితే ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు చేసి తీరుతారు. ఇక అంతేకాకుండా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరైతే ఈ జనవరి 24 మరియు 30 తేదీలలో వీరైతే కొన్ని పాటించవలసిన నియమాలు, పరిహారాలు అయితే ఉన్నాయి. అవి చేయడం ద్వారా మీకు ఏవైతే ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ విషయాలు, ఆటంకాలు కానీ అవన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. మరి అవేంటో తెలుసుకోవాలంటే కనుక ఇవాల్టి మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. ఇక అంతేకాకుండా పితృదేవతల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నమాట. మొన్నటి వరకు కూడా మహాలయ పక్షాలని ఇటువంటి జరగడం జరిగింది. మరి మహాలయ స్థితిలో పితృదేవతలకు సంబంధించి చాలా అంటే మంచి రోజులుగా భావించవచ్చు. ఎవరైనా పితృదేవతలకి సంబంధించి ఏవైతే చేయాలని అనుకుంటే కనుక మరి ఆ రోజులు చాలా కలిసి వచ్చే తేదీలంటే చాలా కలిసి వచ్చే రోజులుగా భావిస్తుంటారు. ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా మరి ఈ మహాలయ పక్షాల గురించి దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే విడి రోజులలో మీరు ఏదైనా చేసినా చేయకపోయినా మరి మహాలయ పక్షంలో గనక మీరు పితృదేవతలకి ఏమైనా చేసినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీ ఇంటిపైన, మీ పైన, కుటుంబం పైన ఉంటుంది. కాబట్టి అంటే కొంతమంది చేసి ఉండవచ్చు, మరి కొంతమంది ఈ సమయంలో గనక ఏవైనా పాటించలేక మీరు పితృదేవతలకు చేయాల్సినవి చేయలేకపోయి ఉంటే గనక మరి జనవరి 24 మరియు 30 తేదీలలో చాలా కలిసి వచ్చింది దీనిగా భావిస్తున్నాం అన్నమాట. కాబట్టి కుంభరాశి వారిలో ఎవరైనా సరే మీ పితృదేవతలకు ఈ మహాలయ పక్షంలో గనక ఇటువంటి చేయలేకపోయి ఉంటే గనక ఈ జనవరి 24, 30 తేదీలలో మీరు స్వయం పాకం అనేది ఇచ్చినట్లయితే మరియు వారికి పూజ జరిపించినట్లయితే కనుక ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది. చాలామందికి పెళ్ళిళ్ళు కాలేదు, అంటే పిల్లలు పుట్టట్లేదు, అంటే ఏదైనా దోషాలు ఉంటూ ఉంటాయి. అలా గనక ఉన్నట్లయితే, లేదు అంటే కనుక కొంతమందికి పిల్లలు పుట్టినప్పటికీ ఇంట్లో కేవలం ఆడపిల్లలు మాత్రమే పుడతారు, లేదు అంటే కనుక మగపిల్లలు మాత్రమే పుడతారు. అటువంటి వారు అవన్నీ లేదా ఇబ్బందులు కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నారు, లేదంటే కనుక ఇంట్లో 2 పెళ్ళిళ్ళు అనేటివి ప్రస్తావన ఎప్పటి నుంచో వస్తుంది. అంటే దన్నగా ప్రతి ఒక్కరికి కూడా రెండో పెళ్ళి జరుగుతుంది, లేదంటే పెళ్ళి జరగట్లేదు, అసలు పుత్రుడు కానీ పుత్రిక కానీ అసలు పుట్టట్లేదని చెప్పి వీరు కనుక అనుకున్నట్లయితే దీనికి సంబంధించి పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడం అనేది కూడా ఈ కారణంగా భావించవచ్చు. ఎప్పుడైతే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటుందో అప్పుడు ఈ దోషాలన్నీ కూడా దూరం అయిపోతాయి. అంతేకాకుండా మీరు చేపట్టిన పనుల్లో కూడా వారి యొక్క తోడు ఉండి మరో అనుగ్రహం కూడా మీ పైన ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్నవి కూడా సాధించవచ్చు. కాబట్టి మీరు ఈ జనవరి 24 తేదీల్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పరిహార విషయంలోకి వచ్చినట్లయితే కనుక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లోకి పితృదేవతలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ జనవరి 24 మరియు 30 తేదీలలో వారిని బాగా గుర్తుపెట్టుకుని వారికి పూజలు జరిపించి వారికి గనక నూతన వస్త్రాలు సమర్పించి ఆ వస్త్రాలని వారి పేరిట మీరు బయట వారికి, ఆ వయసు గల వారికి ఇచ్చినట్లయితే కనుక వారికి చాలా సంతోషం అనేది కలుగుతుంది. వారి పేరు మీద బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. కాబట్టి ఈ తేదీలలో చాలా ముఖ్యమైనవి కాబట్టి గుర్తుంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకోవడం మర్చిపోకండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి.
వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది.